హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ప్రవాసి. మన కర్ణాటక టూర్లో ఈరోజు చిక్మంగళూరు అందాల గురించి డిస్కస్ చేసుకుందాం. చిక్మంగళూరు ఎలా రీచ్ అయ్యాము, చిక్మంగళూరులో చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, అక్కడ ఏమైనా బుక్ చేసుకోవాలంటే ఎలా బుక్ చేసుకోవాలి, ప్రైజెస్ ఎంత, ఆన్లైన్ బుకింగా ఆఫ్లైన్ బుకింగా. మేము ఎర్లీ మార్నింగ్ 5:36 కలా బెంగళూరు నుండి మా ఇంటి దగ్గర నుండి బయలుదేరేసాము బైక్స్లో. నేను మా ఫ్రెండ్స్ కలిపి 2 బైకుల్లో బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్ జర్నీ చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా జరుగుతుందండి. ఎందుకంటే బెంగళూరు సిటీలో మీకు తెలిసిందే ట్రాఫిక్. సో ట్రాఫిక్ నుండి ఎస్కేప్ కావాలంటే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ నైట్ మాత్రమే స్టార్ట్ అవ్వాలి. బెంగళూరు నుండి చిక్మంగళూరు అరౌండ్ 250 కిలోమీటర్స్ వస్తుంది. బెటర్ బైక్ కండిషన్ చూసుకుని వెళ్ళండి. ఎటు ట్రాఫిక్ నుండి ఎస్కేప్ కావాలన్నా సిగ్నల్లో స్ట్రక్ అవుతాం, ఏదో ఒక సిగ్నల్లో. సో ట్రాఫిక్ క్లియర్ చేసుకొని హెబ్బాల మానతా టెక్ పార్క్ మీదుగా స్టార్ట్ అయిపోయాం మేము. 1-2 సిగ్నల్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరినందువల్ల 1-2 సిగ్నల్స్ చెప్తే మిగతా అంతా రోడ్ ప్రశాంతంగా ఉంది, ఖాళీగానే ఉంది. వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. మాకు ఫస్ట్ టోల్ బైక్స్ కాబట్టి టోల్ లేదేం లేదు, డైరెక్ట్ బైక్ వేలు వెళ్ళిపోవచ్చు. అదే కార్ కానీ మిగతా వెహికల్ అయితే ఖచ్చితంగా టోల్ ఫేస్ చేసుకొని వెళ్ళాల్సిందే. 1 or 2 పీపుల్ అయితే ఎలా ఉంటుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తే ఇలా లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్, అది ఆర్గనైజ్డ్ గ్రూపు, అందరూ కలిసి వస్తున్నారు. అది చాలా బాగుంటుంది. బట్ ఆర్గనైజ్డ్ అంతే, అన్ని ప్లానింగ్ వైజ్ ఉంటాయి కాబట్టి ఏది సర్ప్రైజెస్ ఏమీ ఉండవు. సో వాళ్ళ ప్లాన్ ప్రకారం మనం ట్రావెల్ చేస్తుంటాం, అంతకుమించి ఏమీ ఉండదు. మేము హైవే తీసుకునేసాము, హాసన్ హైవే తీసుకొని స్టార్ట్ అయిపోయాము. రోడ్ అయితే చాలా బాగుంది. అప్ టు హాసన్ చూడని అవసరం లేదు, తొక్కచ్చు. అంత జర్నీ వెళ్తున్నారు కాబట్టి బైక్ కండిషన్ ఖచ్చితంగా చూసుకోవాలండి. ఎక్కడ వీలైతే అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకుని ఇంజన్ కండిషన్ కానీ, తర్వాత బ్రేక్స్ కానీ, క్లచ్ కానీ అన్ని, చైన్ లూబ్రికెంట్స్ కానీ అన్నీ చూసుకొని వెళ్ళడం చాలా మేలు. ఎందుకంటే అంత దూరం వెళ్తున్నాము హైవేలో కానీ, లేకపోతే ఆఫ్ రోడ్ కొంచెం ఉంటుంది, ఆఫ్ రోడ్లో కానీ ఏమైనా ట్రబుల్ వచ్చిందంటే చాలా స్ట్రగుల్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మెకానిక్స్ ఉండరు కదా, అందుకోసం మేము స్టార్ట్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ జర్నీగా మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. రోడ్ ఎక్కడ చూసినా గ్రీనరీ. అంటే బెంగళూరు సరౌండింగ్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి, బెంగళూరు టు చిక్మంగళూరు వెళ్ళే రూట్ మాత్రము చాలా గ్రీనరీగా ఉంది. ఎటు చూసినా పచ్చదనం, అక్కడక్కడ పొలాలు, చాలా బాగుంది. ఇలాంటి జర్నీస్ గ్యాంగ్తో చాలా బాగుంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ అలోన్ వచ్చినా కూడా బాగానే ఉంటుంది, బట్ గ్యాంగ్తో ఇంకా చాలా బాగుంటుంది సింగిల్ పైన. రోడ్ అయితే చాలా బాగుంది చూసేది. హైవేలో వెళ్తున్నారు కదా, ట్రాఫిక్ రూల్స్ పాటించడం చాలా మంచిది. ఎందుకంటే హెవీ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి. వాటికి ఇబ్బంది లేకుండా మన వేలో మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవ్వడం చాలా మంచిది. మనకు మంచిది, వాళ్ళకు మంచిది, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. ఎటు చూసిన పచ్చదనం, కొండలు,
నేచర్ని ఎంజాయ్ చేస్తూ హైవేలో వెళ్ళచ్చు. అదే నైట్ టైం ట్రావెల్ చేసామంటే ఏమీ చూడలేము, ఓన్లీ రోడ్డు మీద ఫోకస్ చేస్తూ వెళ్ళిపోగలము. సో ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయడం చాలా మంచిది. మనము రిలాక్స్గా ఉంటాము, డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టగలము. చూస్తున్నారు కదా, ఎటు చూసినా కొబ్బరి తోటలు, కన్ను మేరపు దూరం కొబ్బరి తోటలే కనబడుతున్నాయి. మేము మైసూర్ వెళ్ళినప్పుడు ఇలాంటి కొబ్బరి తోటలు చూసినాం, రోడ్స్ అటుపక్క ఇటుపక్క. సో చిక్మంగళూరుకి వెళ్ళే రూట్ కూడా ఆల్మోస్ట్ కొబ్బరి తోటలు, ఒక్క చెట్లు చాలానే ఉన్నాయండి. అంటే వాటర్ రిసోర్సెస్ చాలా బాగుంటాయి ఈ సైడు. మా సైడ్తో పోలిస్తే ఈ సైడ్ వాటర్ రిసోర్సెస్ చాలా బాగుంటాయి కాబట్టి ఎటు చూసినా పచ్చదనం, ఎటు చూసినా తోటలు, ఎటు చూసినా పంటలు బాగుంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, నచ్చకపోతే డిస్లైక్, ఏం నచ్చలేదు కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ నుండి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఇది మా స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి ఖచ్చితంగా డిమెరిట్స్ ఉంటాయి. మీరు ఇచ్చే కమెంట్స్, మీరు ఇచ్చే వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీదే నా నెక్స్ట్ వీడియోస్లో చేంజెస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని నా సైడ్ నుండి నేను ఖచ్చితంగా మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉండే వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. స్టార్టింగ్ వీడియోస్ కాబట్టి ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నా దయచేసి క్షమించి ఆదరించండి. లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ కార్లో వెళ్ళి షూట్ చేసాము, బట్ ఈ వీడియో ఇక్కడ నుండి వచ్చే వీడియోస్ ఆల్మోస్ట్ 90 to 95% బైక్లో ట్రావెల్ చేసి, మేబీ సోలోగా కానీ ఇఫ్ పాసిబుల్ ఫ్రెండ్స్తో కానీ జర్నీ చేసి మాత్రమే పెడతాను. కార్లో రేరండి, బైక్లోనే. ఎందుకంటే బైక్ జర్నీ ఈజ్ బెస్ట్ టు కంపేర్ ద కార్ జర్నీ నాకైతే. మధ్యలో అక్కడక్కడ ఆపుకుంటూ మేము టీ తాగుకుంటూ ఒక 2-3 చోట్ల ఆపి టీ తాగి మళ్ళీ స్టార్ట్ అవుతూ వచ్చాము. ఒక చోట మాత్రం బ్రేక్ఫాస్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ హోటల్ అవన్నీ మెన్షన్ చేయాలి, ఎందుకంటే హైవేలో రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చాలా హోటల్సే వస్తాయి. బెస్ట్ హోటల్ ఏదని మనం చెప్పలేము. ఏదో పోతూ ఉంటే ఏదో వచ్చేది, చాలామంది ఉన్నారు క్రౌడీగా. అక్కడ కూర్చొని తినేసాము. అరౌండ్ 50 to 60 రూపీస్ పే చేసి ఇడ్లీ, తర్వాత పూరి సంథింగ్ ఏదో. హైవేలో చాలా హోటల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏదైనా సెట్ చేయొచ్చు. చిక్మంగళూరులో ఎక్కడ స్టే చేసాము, తర్వాత అక్కడ ఫుడ్ ఏది బాగుంటుంది అవి కావాల్సింటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ప్లీజ్ విజిట్ అండి. మీరు చిక్మంగళూరులో ములైనగిరి పీక్ వెళ్తున్నారు అంటే దయచేసి ప్రీ బుకింగ్ చేసుకొని వెళ్ళండి. వీక్ డేస్ అయితే నెక్స్ట్ 1 month, 1.5 month, 2 monthsకు స్లాట్లు బుక్ అయిపోయింటాయి. 2-వీలర్కు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఆన్లైన్ బుకింగ్, ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. వితౌట్ బుకింగ్ వెళ్ళకండి, అలో చేయరు అక్కడ ఎంట్రన్స్లో. అది మీకు చూపిస్తాను ఎలా బుక్ చేసుకోవాలి అనేది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దయచేసి వెళ్ళి చెక్ చేసి బుక్ చేసుకోండి. ములైనగిరి పీక్, ఆ పీక్ చాలా బాగుంటుందండి చూసేకి. 1 or 2 days అయినా సరిపోదు, చాలా ఉంటాయి అక్కడ చూడడానికి. యాక్టివిటీస్ కూడా చాలా ఉంటాయి, వాటర్ ఫాల్స్ ఉంటాయి. టాప్ పీక్ వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అక్కడ టెంపుల్ ఉన్నాయి. మేము ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. ఫ్రైడే ఆఫ్టర్నూన్ 2 స్లాట్లు ఉంటాయండి అక్కడ. ములైనగిరి పీక్ ఎంట్రీకి టికెట్ బుక్ చేసాం. మార్నింగ్ స్లాట్ ఒకటి, ఆఫ్టర్నూన్ స్లాట్ ఒకటి. సో మాకు మార్నింగ్ స్లాట్లో టికెట్స్ దొరకలేదు. వీకెండ్కు ట్రై చేసాము, వీకెండ్ అయితే దొరకలేదు. సో ఫ్రైడే అట్లా లీవ్ పెట్టుకొని మార్నింగ్ స్లాట్ ట్రై చేసాం, మార్నింగ్ స్లాట్ కూడా దొరకలేదు. సో ఆఫ్టర్నూన్ స్లాట్కు టికెట్స్ దొరికాయి. సో ఆఫ్టర్నూన్ స్లాట్కి టికెట్ బుక్ చేసుకున్నాం. అందుకే ఎర్లీ మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోయాం. ఫ్రైడే స్టార్ట్ అయ్యి ఎలాగైనా సరే ఆఫ్టర్నూన్ స్లాట్కి రీచ్ అవ్వాలా. అరౌండ్ 6 to 7 hours చూపిస్తుంది అది జర్నీ. అందుకోసము కొంచెం ఫాస్ట్గా, తొందరగా, హరీబరీగా స్టార్ట్ అయిపోయి హరీబరీగా హైవేలో కూడా వెళ్తున్నాం. ఎక్కడ అంటే ఒక 2-3 స్టాప్లు తప్పితే మిగతా స్టాప్స్ తీసుకోవడం తప్పితే మిగతా ఎక్కడెక్కడ ఆపలేదండి మేము వెహికల్. ఎందుకంటే మళ్ళీ అంటే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము.
ఒకవేళ సో టైమింగ్లో మాత్రమే అలౌ చేస్తారేమో, తర్వాత అలౌ చేయరేమో, చాలా డౌట్లు ఉన్నాయి మాకు. మీరు ఆ డౌట్లు ఏమీ పెట్టుకోదండి. మార్నింగ్ స్లాట్ మీరు బుక్ చేసుకున్నారంటే మార్నింగ్ అరౌండ్ 9కి ఏమో స్టార్ట్ అవుతుంది అనుకుంటా, అది టైమింగ్ నేను మెన్షన్ చేస్తాను. అప్పటి నుండి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు అలౌ చేస్తారు మార్నింగ్ స్లాట్ వాళ్ళను. అదేం టెన్షన్, ఎప్పుడన్నా పోండి. సమ్ టైమ్స్ ఈ మార్నింగ్ స్లాట్ వాళ్ళు ఈవినింగ్ కూడా వెళ్తారు, అదేం ప్రాబ్లం. ఆఫ్టర్నూన్ స్లాట్ వాళ్ళు మార్నింగ్ అరౌండ్ 11-12 నుండి పోయినా కూడా అలౌ చేస్తారు, అదేం ప్రాబ్లమే లేదు. సో ఏ స్లాట్ అయినా మీకు ఓకే, వెళ్ళొచ్చు. మేము మధ్యాహ్నం సెకండ్ స్లాట్ తీసుకున్నాం కాబట్టి హరీబరీగా బయలుదేరేసాము. సైడ్ ఉండే అక్కడక్కడ పోయే దారిలో పోయే కొద్దీ మనకు చెరువులు ఇలాంటివి కనపడుతుంటాయి. ఎక్కడికైనా ఆపలేదండి, ఎందుకంటే టైం అయిపోతుందేమో, ఫస్ట్ టైం కదా అలౌ చేస్తారో, చాలా డౌట్స్తో వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మా డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి. మేము వెళ్ళడానికి ఎంత రిస్క్ అయిందో అక్కడ వెళ్ళి ఆ వెదరు, ఆ ఫాగీ వెదరు, ఆ రైను, ఆ గ్రీనరీ అదన్నీ చూసిన తర్వాత మేము స్ట్రగుల్ అయినది మొత్తం మర్చిపోయామండి. దారిలో చూడండి, ఎటు చూసినా గ్రీనరీ. వాటర్ రిసోర్స్ ఉంటే ఇలా పంట పొలాలతో పచ్చగా ఉంటాయి. వాటర్ రిసోర్స్ లేకన్నా వర్షాలు తక్కువ ఉండి గ్రౌండ్ వాటర్ తక్కువ ఉంటే ఏం చేయలేము, మొత్తం డ్రై లేక కనపడుతుంది. ఎటు చూసినా మొక్కజొన్న, ఎటు చూసినా కొబ్బరి, ఎటు చూసినా మొక్కలు, ఎటు చూసినా అరటి తోటలు. రోడ్ సైడ్ మాత్రం మీకు అన్లిమిటెడ్ న్యాచురల్ ఫుడ్ కనపడుతుందండి. లైక్ స్వీట్ కార్న్ కానీ, కోకోనట్స్ కానీ, బనానా కానీ, ఏది కావాలన్నా దొరుకుతుంది. నేను చెప్పాను కదా రూటు హాసన్ అప్ టు హాసన్ వరకు బాగుంటుంది, తర్వాత రోడ్ అంతా బాగుంటుందని. ఈ రూట్ చూడండి, మేము వెళ్ళేది అప్ టు హాసన్ బాగుండేది హైవే. ఈ రూటు 1 way లెక్క కనపడుతుంది. చాలా ప్యాచెస్ ఉన్నాయండి. నైట్ టైం 2-wheeler అయితే దయచేసి జాగ్రత్తగా కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి, ఎందుకంటే వెహికల్స్ ఓవర్టేక్ చేస్తూ ఉంటాయి, ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో మనకి ఎక్కడ హోల్ ఉండదో తెలియదు, ఎక్కడ రోడ్ డ్యామేజ్ అయిందో తెలియదు. కాబట్టి డే టైం అయితే ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. నైట్ టైం కొంచెం జాగ్రత్తగా, కొంచెం స్లోగా రండి, ఎందుకంటే సేమ్ రూట్లో మేము రిటర్న్ కూడా వచ్చాము. మేము ఫేస్ చేసాం ప్రాబ్లము. చాలా హోల్స్లో బైక్ అప్ అండ్ డౌన్ కావడం వల్ల పడలేదు, బట్ కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాం. అందుకోసం చెప్తున్నాము, దయచేసి నైట్ టైం కొంచెం జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేయండి. డే టైం మీరు ఎలా వెళ్ళినా ఏం కాదు, ఎందుకంటే లాంగ్ విజన్ కూడా కనపడుతుంది కాబట్టి. రోడ్డు సరౌండింగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి, గ్రీనరీ. మేము నాన్ స్టాప్ వెళ్ళిపోతున్నాం, గుంతా చూడలేదు, మిట్టా చూడలేదు, రోడ్డు బాగుందా లేదు చూడలేదు, బాగలేదా చూడలేదు. ఎందుకంటే టైం అయిపోతుంది, అలో చేస్తారో చేయరు. అలో చేయకపోతే అందూరం వెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది. వెళ్తుండగా పక్కన ఒక చెరువు, ఇలాంటి చెరువులు చాలా వస్తాయండి వెళ్ళేదారిలో. రైట్ సైడ్ ఏదో ఎవరో ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు, చూసాము. మేము దిగి ఫొటోస్ తీసుకోవాలని ఉంది, కానీ టైం అయిపోతుంది, అలో చేస్తారు లేదు. ఈ డౌట్తో స్లో చేసుకొని మళ్ళీ మూవ్ ఆన్ అయిపోతూ వచ్చాము. రోడ్డు కంటే సుందరంగా, రోడ్డుకి అటువైపులా ఇటువైపులా పచ్చదనం మాత్రం పరుపు లెక్క ఉందండి. ఎటు చూసినా పచ్చదనమే. ఎవరైనా న్యాచురల్ ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా ఈ రూట్ ట్రై చేయొచ్చు. దట్టు డే టైం 2-wheeler. కార్లో అంత అనిపించదు, బట్ 2-wheeler ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అండి. నెక్స్ట్ వీడియోస్ ఏంటి అంటే, నెక్స్ట్ కర్ణాటక ట్రిప్ లైక్ కూర్గ్ ఆర్ సంథింగ్ ఏమన్నా వెళ్ళినప్పుడు లైవ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది ఇది కంపేర్ చేయండి, మీకు ఏది నచ్చుతుందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. లైవ్ వాయిస్ కావాలంటే లైవ్ వాయిస్లో అప్డేట్ ఇస్తూ వస్తాను, లేదు బ్యాక్గ్రౌండ్ ఇవ్వమన్నా వాయిస్ ఇస్తాను. ఎక్కడన్నా ఏమంటారు ఇంప్రూవ్మెంట్స్ ఉంటే
ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, లేదా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి మీరు ఇచ్చే కమెంట్స్ మీద ఖచ్చితంగా నా వీడియోస్ అప్డేట్ చేసుకుంటాను. ఫైనల్గా చిక్మంగళూరు వచ్చేసాం. వెల్కమ్ టు చిక్మంగళూరు ఆ బోర్డ్ చూసిన తర్వాత అమ్మయ్య రిలాక్స్ అయ్యాం, వచ్చేసాం ఆల్మోస్ట్ ఇంకా దగ్గరే అని చెప్పి. చిక్మంగళూరులో లంచ్ చేద్దామని సో రా కేఫ్ అని చెప్పి, అంటే ములయంగిరి పీకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఇలాంటి కేఫ్ వస్తుంది, అక్కడికి వెళ్ళి లంచ్ చేసాం. చాలా బాగుందండి. మేము బిర్యానీ సంథింగ్ తిన్నాము, వర్తబుల్ కాస్ట్కు మనం తినేదానికి ఫుడ్కి వర్త్ అండి. అక్కడేంటి మళ్ళీ ములయంగిరి మనకు చూస్తున్నారు కదా, దారిలో ముందర కనబడుతున్న గ్రీనరీ హిల్ స్టేషన్, అది ములయంగిరి అండి. అక్కడికి వెళ్తున్నాం మనము. ఇక్కడి నుండి చూస్తూనే చాలా ఆనందంగా కనపడుతున్నాయి. దగ్గరికి వెళ్ళి తర్వాత ములయంగిరి పీక్కి వెళ్ళామంటే నెక్స్ట్ లెవెల్ అడ్వెంచర్స్ ఉంటాయండి. నెక్స్ట్ వీడియో 2, వీడియో 3, వీడియో 4లో అప్లోడ్ చేస్తాను. అక్కడ చూడాల్సిన ప్లేసెస్, అక్కడ వాటర్ ఫాల్స్, ఇంకేమేమి అన్నీ మెన్షన్ చేస్తానండి. వీడియోస్ అయితే చాలా బాగా వచ్చాయి. మీ సైడ్ని నేను కోరుకునేది ఒకటి, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేరు నచ్చితే. నచ్చకపోతే డిస్లైక్, కమెంట్స్లో మెన్షన్ చేయండి ఏం నచ్చలేదు, నేను చేంజెస్ చేసుకుంటాను. సో చిక్మంగళూరు కంప్లీట్ చేసుకొని చిక్మంగళూరు అవుట్కట్స్ ములయంగిరి పీక్ సైడ్ మా జర్నీ స్టార్ట్ అయింది. మీరు చిక్మంగళూరు ములయంగిరి పీక్ ఈ సైడ్ ఎక్కడైనా రావాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఇన్సూరెన్స్, బండిది ఎమిషన్ టెస్టు, తర్వాత మీ లైసెన్స్ 3 దయచేసి క్యారీ చేయండి. ఎందుకంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, ఆపుతారు, ఖచ్చితంగా ఫైన్లు పడతాయి. ఎందుకంటే నా బైక్ అయితే ఉన్నాయని, మా ఫ్రెండ్ బైక్కి ఇన్సూరెన్స్ ల్యాప్స్ అయింది. సో ఫైన్ పే చేసాము, ఇన్సూరెన్స్ పే చేసుకున్నాము, మళ్ళీ జర్నీ కంటిన్యూ చేసుకున్నాము. సో అలాంటి స్ట్రగుల్స్ ఏం లేకుండా దయచేసి ఖచ్చితంగా బండికి పేపర్లు అన్నీ పెట్టుకొని రావడం చాలా మంచిది, మనకు మంచిది. హెల్మెట్ మాత్రం దయచేసి ఎక్కడే కానీ రిమూవ్ చేయండి. మన సేఫ్టీ కోసమే ఖచ్చితంగా హెల్మెట్ క్యారీ చేయండి. దారిలో వెళ్తుంటే సిటీ కేఫీ అన్నీ వచ్చాయి, అవన్నీ రిటర్న్ వచ్చేటప్పుడు వీడియోస్ ప్రాపర్గా తీసాము, ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఏం బాగుంటుంది, ఏ టీ బాగుంటుంది, అక్కడ ఏమేమి కొనగలము అన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా ఆ వీడియోస్ మెన్షన్ చేస్తాను. అలాగే ముందుకెళ్తూ ఉంటే మాకు నెక్స్ట్ చెకింగ్ కౌంటర్ వస్తుంది, టికెట్ చెకింగ్ కౌంటర్, అది కూడా చూపిస్తాను. చిక్మంగళూరు వరకు కొంచెం వేడిగా అటు ఇటుగా ఉండింది వెదరు. వన్స్ ములయంగిరి పీక్ స్టార్ట్ అయింది, సిరీ కేఫ్ అన్నీ చెప్పాము చూడండి. సిరీ కేఫ్ ముందు నుండి హిల్ స్టేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది. మేమైతే చాలా డ్రెస్సెస్ వేసుకున్నా కూడా చలి అలాగే ఉందండి. చూస్తారు కదా ఇక్కడ ముందర టికెట్స్ అన్నీ చెక్ చేస్తారు. మనం చెప్పాం కదా ఆన్లైన్ బుక్ చేసుకున్న తర్వాత ఎలా ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం 2 వీలర్ 4 వీలర్ మొత్తం అన్నీ చెక్ చేస్తారు. మేము 2 వీలర్ కాబట్టి కొంచెం ముందుకు దూరాము, కార్ల మధ్యలో పెడితే ముందర సార్ వాళ్ళు ముందుకెళ్ళి 2 వీలర్స్ సపరేటు, 4 వీలర్ సపరేటు, 4 వీలర్స్ చెక్ చేస్తాం, 2 వీలర్స్ ముందుకెళ్ళి చూపించండి అని చెప్పారు. మేము బుక్ చేసుకున్న స్లాట్లు ప్రింట్అవుట్ తీసుకుని స్క్రీన్ షాట్ తీసుకున్నాము. ఈ సార్ వాళ్ళకు 2 వెహికల్స్ చూపిస్తున్నాం. వితౌట్ టికెట్ అలో చేయరండి, టికెట్ లేకపోతే అలో చేయరు. అందట్టు ఏమన్నా మనం వాటర్ ఫాల్స్ చూడాలన్నా, జీప్ రైడ్ వెళ్ళాలన్నా, ఆఫ్ రోడ్, తర్వాత పైన టెంపుల్స్ చూడాలన్నా, ఏం చూడాలన్నా కూడా మనము అలో చేయరు. మనం ఏమైనా 2 వెహికల్ తీసుకుంటే, అప్పుడు చిక్మంగళూరులో 2 వెహికల్స్ తీసుకున్నామంటే అప్పటికప్పుడు కొన్ని వెహికల్స్ మాత్రమే ఈ పాస్ ఎంట్రీ పాస్ అక్కడ ఇస్తారు సార్ వాళ్ళు. లేదంటే ఖచ్చితంగా మన ఓన్ వెహికల్లో వస్తున్నామంటే ఖచ్చితంగా ప్రీ బుకింగ్ చేసుకునే రండి, లేదంటే రావద్దండి. ఎందుకంటే వచ్చి కూడా వేస్ట్, వాళ్ళు అలో చేయరు. సో టికెట్ చెకింగ్ అయిపోయింది, మమ్మల్ని అలో చేశారు. మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మా జర్నీ. ములయంగిరి పీక్ వెళ్తున్నారంటే పీక్ స్టార్టింగ్ నుండి అరౌండ్ 80 to 90% పీక్ రీచ్ అయ్యేంత వరకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటు చూసినా మీకు చెట్లు, కాఫీ ఎస్టేట్లు.
ఈ పీక్ వచ్చినారంటే ఖచ్చితంగా కాఫీ ఎస్టేట్స్ మధ్యలోనే వెళ్తారు. సో మళ్ళీ మళ్ళీ పోనవసరం లేదు, మళ్ళీ మళ్ళీ కాఫీ ఎస్టేట్లు సపరేట్గా చూడనవసరం లేదు. సో దారిలోనే మొత్తం కవర్ అయిపోతాయి. ఎటు చూసినా పచ్చదనం. ఖచ్చితంగా రెయిన్ కవర్ క్యారీ చేయండి. తర్వాత స్వెటర్లు ఇలాంటివి కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఇక్కడ వెదర్ ప్రిడిక్ట్ చేయలేము. చిక్మంగళూరులో ఉన్న వెదర్ ప్రిడిక్ట్ చేయగలం, వర్షం పడుతుందో లేదని. బట్ ములైనగిరి పీక్ వెళ్తున్నారంటే మాత్రం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు చలి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఫాగ్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండగాస్తుందో తెలియదు. అన్ప్రెడిక్టబుల్ వెదర్ అండి. చూస్తున్నారు కదా, చిక్మంగళూరులో వర్షం లేదు, ములైనగిరి పీక్ స్టార్ట్ అయ్యాము, రైట్ రోడ్డుకి అటు సైడ్ ఇటు సైడ్ చూడండి, ఎటు చూసినా పచ్చదనం, అందట్టు తేమ ఉంది, రోడ్డు మీద కూడా తేమ ఉంది. మేము స్టార్ట్ అయిన ఇలా ఉంది కదా, ఇంతసేపు ఎండగా ఉన్నింది, అప్పుడే కొద్దిగా క్లౌడీగా వచ్చేసింది. ముందుకు వెళ్ళే కొద్ది వర్షము, క్లౌడ్స్, తర్వాత గాలులు. చాలా చాలా బాగుందండి. అంటే ఆ టైంలో షివర్ అయ్యామని వీడియోస్ చూస్తుంటే మాత్రం మళ్ళీ చాలా మంది ఇలాంటి వెదర్ బాగుంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. పైకి మాత్రం ఫుడ్ తింటారులే చెప్పలేని, కాఫీ టీలు మాత్రం దండిగా తాగుతారు. అది మాత్రం షూరిటీ ఇవ్వగలరు. ఎందుకంటే ఆ చలికి, ఆ వర్షానికి, ఆ ఫాగుకి ఖచ్చితంగా వేయాల్సింది కాఫీ టీ. రోడ్డుకి ఎటు చూసినా ఉంటాయండి. దారి టాప్ పాయింట్కి వెళ్ళేంత వరకు ఈ రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మనకు కాఫీ ఎస్టేట్స్, కాఫీ స్టాల్స్, టీ స్టాల్స్ ఖచ్చితంగా ఉంటాయి. మోస్ట్లీ దొరికేది ఎగ్ మ్యాగీ, నార్మల్ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్, టీ, కాఫీ. అంతకు మించి ఏం దొరకవు. ఏదో 1-2 పైన హోటల్లో నార్మల్ ఫుడ్ ఐటమ్స్, రైస్ ఐటమ్స్ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయి. ఎటు చూసినా పచ్చదనం, ఎటు చూసినా అదేదంటారు కాఫీ ఎస్టేట్లు. దయచేసి చేతులకు గ్లౌజులు వేసుకోవడం కూడా మర్చిపోకండి. నేను గ్లౌజులు మర్చిపోయి వచ్చినాను, చాలా చాలా కష్టమైంది నాకు. ఈవెన్ దారిలో 1-2 చోట్ల టీ పట్టుకున్నప్పుడు కూడా చేయి షివర్ అయింది చలికి నాకు. వెదరు, తర్వాత అదేంటారు వెళ్ళే దారి కానీ చాలా చాలా బాగుంటాయండి. చెప్పాను కదా, ములైనగిరి పీక్ పైన చాలా ఉన్నాయి చూసేకి. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, తర్వాత ఆఫ్ రోడింగ్ ఉన్నది వాటర్ ఫాల్కి, తర్వాత టెంపుల్స్ ఉన్నాయి, బాబా బుడ్డానగిరి సంథింగ్ ఒకటి ఉన్నది, చాలా ప్లేసెస్ ఉన్నాయని చెప్పాను కదా. ఒక ఎంట్రీ టికెట్ సరిపోతుందండి, అన్నీ కవర్ చేయొచ్చు. మీరు ఏ ప్లేస్ చూడాలన్నా ఆ సిరీ కేప్ అనేది ఉంది, ఆ సిరీ కేప్కి అయితే ఏం అవసరం లేదు. సిరీ కేప్ తర్వాతే మనకు ఎంట్రీ టికెట్ అంతా చెకింగ్ ఉన్నది. టాప్ వ్యూలో చెప్పాను కదా, వాటర్ ఫాల్స్, తర్వాత టెంపుల్స్ ఏమైనా చూడాలన్నా సపరేట్ టికెట్ అయితే ఏమీ లేదు. టాప్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా సపరేట్ ఎంట్రీ టికెట్లు. ఒక్కసారి ఈ ఎంట్రీ టికెట్ బుక్ చేసుకుని, మీరు ఆన్లైన్ ఎంట్రీ టికెట్ చెప్పాను కదా, 50 రూపీస్ 2 వీలర్స్కి, అది బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయామంటే టాప్లో ఎక్కడే కానీ ఎంట్రీ టికెట్స్ లేవు. మనం ఏ ప్లేస్ అయినా చూడొచ్చు, ఎప్పుడైనా చూడొచ్చు. ఆ రోజులో ఎవరు అడిగే వాళ్ళు ఉంటారండి. బట్ టాప్ స్టేషన్కు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఘాట్ సెక్షన్ చెప్పాను కదా, రోడ్డు ఎటు చూసినా పాములకు వంపులు సింపుల్గా ఉంటుంది, ఆపోజిట్ వెహికల్స్ వస్తుంటాయి. మన జాగ్రత్తలో మనం వెళ్ళడం చాలా మంచిది. హార్న్ మర్చిపోకండి. సో డ్రైవ్ స్లోలీ అండ్ సేఫ్లీ. మన కోసం ఇంటి దగ్గర మన ఫ్యామిలీ ఉన్నది. సారీ అండి, వీడియోస్ కొంచెం లేట్ అయినాయి బికాస్ ఆఫ్ సమ్ హెల్త్ ఇష్యూస్. చిక్మంగళూరుకి చెప్పాను, చిక్మంగళూరుకి వెళ్ళాను 3 days అని. సో ఫుల్ వర్షము, ఫాగ్ వల్ల హెల్త్ కొంచెం ఇష్యూ అయినందువల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ వీక్లీ 2-3 వీడియోలు ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఎవ్రీ వీడియో ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ and share my videos. Thank you.